నువ్వు బంధు బలగమున్నా కనుమోస కాలమొక రోజు ఉన్నద మరువబోకుమన్నా కనుమోస కాలమొక రోజు ఉన్నద మరువబోకుమన్నా ఎలాంటి వాడవైనా నువ్వెంత గరుడవైనా కనుమోస కాలమొక రోజు ఉన్నద మరువబోకుమన్నా నీకు ధనము బలము ఉన్నా నువ్వెర్రబోకుమన్నా ఆ ధనము కాస్త కరిగిపోతే దరికెవరు రారు సున్నా ఆ ధనము కాస్త కరిగిపోతే దరికెవరు రారు సున్నా ఎలాంటి వాడవైనా కనుమోస కాలమొక రోజు ఉన్నద మరువబోకుమన్నా నీవు ఘోర పాపివైనా నిన్ను ప్రభువు పిలుచున్నా మా కాళ్ళు వంచి మొరపెట్టి నీవు ప్రభునడిగి చూడమన్నా మా కాళ్ళు వంచి మొరపెట్టి ప్రభుని అడిగి చూడమన్నా నీలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా కనుమోస కాలమొక రోజు ఉన్నద మరువబోకుమన్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి దావీదు గారి యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మరి దావీదు గారు మరణించారు అని మనము అనుకుంటూ ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దావీదు గారు నాటబడ్డారు. ఏం జరిగింది? నాటబడ్డారని యొక్క గ్రంథం మనకి లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే మొదటి కొరింథీయులకు రాసిన లేఖ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూద్దామా. మృతులు పునర్జీవితులు చేయబడినప్పుడు ఇట్లుండును. శరీరము